ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి గేట్ లైట్లో అదేవిధంగా కాలింగ్ బెల్ పాయింట్ అయితే ఏ విధంగా పెట్టాలో తెలుసుకోబోతాం అనమాట. దానికోసం అయితే వెనకాల బోర్డు నుంచి అయితే సప్టాలో పైప్ అయితే పెట్టడం జరిగింది. సో పైప్కి బెండ్ వేసి గోడలో అయితే 2 మీటర్ల బోర్డు సెట్ చేసి దానికైతే ఎలబెండ్ ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. సో లోపల ఉన్న బోర్డులోంచి 2 సెట్స్ అంటే ఒక ఫేస్ న్యూట్రల్ అదేవిధంగా ఇంకొక ఫేస్ న్యూట్రల్ ఈ విధంగా 2 సెట్లు అయితే 2 మెటల్ బోర్డులోకి అయితే తీసుకురావాలన్నమాట. సో అందులో ఒకటి అయితే కాలింగ్ బెల్కి అదేవిధంగా ఒకటి అయితే గేట్ లైట్లకి. ఓకే, ఆ విధంగా నేల నుంచి వచ్చిన పైప్కి అయితే ఎలబెండ్ వేసి అందులో నుంచి పైప్స్ తీసుకొచ్చాక దానిపైన అయితే ఇంకో ఎలబెండ్ వేసి పైప్ అయితే పైకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కాలింగ్ బెల్ వైర్స్ అనేవి ఆ మెటల్ బోర్డులో ఆగిపోతే గేట్ లైట్లు అనేవి ఆ పైకి వెళ్ళిన పైప్లోంచి పైకి అయితే వెళ్తాయి అనమాట. సో ఈ పక్కన ఉన్న పైప్ అయితే సెకండ్ పైప్ అనేది ఈ గేట్ కట్లోంచి ఆ గేట్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఎందుకంటే 2 గేట్ లైట్లకి మనం ఒకటే స్విచ్ కంట్రోల్ అయితే ఇస్తాం. ఓకే, ఈ కాలింగ్ బెల్లోకి లాక్కున్న వైర్స్ అనేవి ఫస్ట్ పైప్లోంచి పైకి వెళ్ళాక ఆ పైనుంచి పక్క పైప్ నుంచి ఉన్న 2 వైర్లతో